క్రీస్తును అనుసరించకుండా క్రీస్తును ప్రకటించటము వ్యర్థమే. ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వితౌట్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఈజ్ ఎంప్టీ. మాథ్యూ 23:3 ప్రకారము పరిసయ్యులను యేసయ్య గద్దిస్తాడు. వాళ్ళు చెప్పుదురే గాని చెయ్యరు, ఆయనను వారి క్రియలు చొప్పున చేయకండి అని యేసయ్య గద్దించడం మనం చూస్తాం. జీసస్ సెడ్ దే డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. యాజ్ క్రిస్టియన్స్ మనం ఏం చెబుతున్నామో అది చేయకపోతే మనకు వ్యర్థమే. ఇతరులను ప్రేమించమని బోధిస్తాము, కానీ మన చుట్టూ ఉన్న వారిని మనం ప్రేమించకపోతే ఏం ప్రయోజనము? ప్రతి ఒక్కరిని క్షమించమని దేవుడు చెప్పాడు, కానీ మన బంధువులను కానీ మన సొంత వారిని కానీ మన చుట్టూ ఉన్న వారిని కానీ మనం క్షమించడానికి ఇష్టపడము. వారు మనల్ని బాధ పెడితే అది మనసులో పెట్టుకొని కక్ష లోపల పెట్టుకొని బయటికి ప్రేమ నటించేవారిగా ఎంతమంది లేరు? ప్రేమ ఉన్నట్లు మాట్లాడి వేషధారిగా ఎంతమంది జీవించట్లేదు? తగ్గింపు లేకుండా వాక్యాన్ని క్రియల్లో పెట్టకుండా బోధిస్తే ఎవరికి ప్రయోజనము? పవిత్రమైన ఆలోచనలు లేకుండా చెడు ఆలోచనలతో నిండిపోయి శరీరాన్ని నోటిని పాడు చేసుకుంటూ క్రీస్తును బోధిస్తే ఎవరికి ప్రయోజనము? దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? దేవుడిచ్చిన పిల్లలను దేవుడి గురించి వారికి బోధించకుండా బయటికి వెళ్ళిపోయి గొప్ప గొప్ప బోధలు చేయడం వల్ల ఎవరికి నష్టము? యాకోబు పత్రిక 1:22 సెలవిస్తుంది, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారే యుండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే 1 తిమోతి 3:5 ఎవడైనా తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుడి సంఘమును ఎలాగ పాలించును? ఒకసారి మనం చెక్ చేసుకుందాం.